నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. బండ్లగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం. చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యం. జోగిపేటలో భారీ వర్షం తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళనలో రైతులు. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో BPCL ఫ్యూయల్ అవుట్లెట్, తేనెటీగల పెంపక కేంద్రం మరియు నివృత్తి డి అడిక్షన్ సెంటర్ ప్రారంభం. ఎర్రగడ్డ డివిజన్ లో నిర్వహించిన మెగా పాదయాత్రలో పాల్గొన్న DK అరుణ. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రన్నింగ్ ట్రైన్ దిగబోయి కింద పడ్డ యువకుడు అప్రమత్తమై కాపాడిన రైల్వే సిబ్బంది. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మలో ములుగు ఎస్పీ షబిరీష్ తో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మేడారం జాతరలో జరుగుతున్న దేవాలయ నిర్మాణ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మహా జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు బాతింగ్ గార్డ్స్ పనులను పూర్తి చేయాలని, జాతర ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అన్నారు. పార్కింగ్, రోడ్డు భద్రత, జాతరలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని ములుగు ఎస్పీ షబరీష్ తో మంత్రి చర్చించారు. హైదరాబాద్ లోని బండ్లగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా భవనం స్లాబ్ పెచ్చులుడి కింద పడిపోయాయి. ఉద్యోగులెవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పాత బస్సులో 2003లో బండ్లగూడ మండలం కార్యాలయాన్ని నిర్మించారు. ఈ మండలం కార్యాలయంలో చంద్రాయన్గుట్ట, యాకత్పుర, బహాదూర్పుర నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన రెవెన్యూ శాఖ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 28న ఉదయం సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యాలయంలో భవనం స్లాబ్ పెచ్చులు కింద పడటంతో ఫ్యాన్ విరిగిపోయింది. సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే భవనం బిట్టలు వారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందని భయాందోళనకు గురవుతున్నారు ఉద్యోగులు, సిబ్బంది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. 6 గాలం కష్టపడి సాగు చేసిన పంట అమ్ముకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టపై భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దయింది. ధాన్యం కుప్పల అడుగు భాగం నుంచి వరద నీరు పారడంతో ధాన్యం కొట్టుకుపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఆందోల్ మండల్ జోగిపేట మార్కెట్ యార్డులో నిన్న రాత్రి కురిసిన భారీ అకాల వర్షానికి ఆరబెట్టిన రైతన్నల వరి ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లింది. సమయానికి టాపర్లు అందక భారీగా నష్టపోయామని రైతన్నలు అంటున్నారు. నోటికి వచ్చిన ధాన్యం కాస్త అకాల వర్షానికి నీటి పాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్నల కష్టం తెలుసుకొని సరైన మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ కారాగార శాఖ ప్రధాన అధికారి డాక్టర్ సౌమ్య మిశ్రా IPS నిజామాబాద్ ను సందర్శించి తెలంగాణ కారాగార శాఖ చేపట్టిన పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 3 ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31వ BPCL ఫ్యూయల్ అవుట్లెట్, 3వ అపికల్చర్ మరియు 4వ నివృత్తి డి అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు శ్రీ P. సాయి చైతన్య IPS, కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్, సేల్స్ ఆఫీసర్ BPCL నిజామాబాద్, వివిధ NGOల ప్రతినిధులు, జైలు సిబ్బంది, BPCL అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో నిర్వహించిన బీజేపీ మెగా పాదయాత్రలో మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో కమలం జెండా ఎగురుతుందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి మన ఎజెండా అని ఆమె తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు ఆలేరు ఎమ్మెల్యే వీర ఐలయ్య యాదవ్ తో కలిసి రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని బీజేఆర్ నగర్, నవోదయ్ నగర్, నవీన్ నగర్, వినాయక్ నగర్ బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చరిత్రలో రానని నిధులు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెచ్చానని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా 303 కోట్లు, తిరుమలగిరి రామనకుంట చెరువుల సుందరీకరణకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు మంజూరు కావడంతో పనులు మొదలు కాబోతున్నాయని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుంటే ఎన్ని సమస్యలు ఉండేవి కావని, కాలనీలు, బస్తీలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వారు అభివృద్ధి చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై, అభ్యర్థిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీన అభ్యర్థిని పెట్టిందని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలహీన అభ్యర్థిని పెట్టిందని ఈ విషయాలను వారి కార్యకర్తలే చెప్తున్నారని అన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నాయకులు బండపల్లి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ని గెలిపిస్తా అని చెప్పడం, ఆశీర్వదిస్తూ ఇక్కడ చూసినా అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ ఇంటికి గడపడానికి తిరగడం అయితే జరుగుతుంది. ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ? సో కాంగ్రెస్ గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్ కూడా ఓటమి అయిన తర్వాత ఎవరు కనిపించదు. అయినా కూడా ఆయన 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయనకు పవర్ అనేది ఇంపార్టెంట్ కాదు, సర్వీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి వారికి అవకాశం ఇస్తే వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, ఎనీ పవర్ ఆయన సర్వీస్ చేస్తుంది కాబట్టి వారికి వీళ్ళు ఆశీర్వదించి ఒక పని ఇస్తే మంచి పనులుగా ప్రయత్నించుకుంటుంది కాబట్టి వారికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని జనాలు డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చినాయి ఇప్పుడు రావడం జరిగింది? ఇప్పుడు ముందు ఎలక్షన్ కన్నా ముందే ఇక్కడ 3 మంత్రులు పనిచేశారు. వాళ్ళు ఎక్కడికి ఏమేమి సమస్యలు ఉన్నాయని మొత్తం తెలుసుకుని ఇప్పుడు మనం నిల్చున్నది కూడా రోడ్డు కూడా వేసింది. అంటే ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళకి? సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చారు కదా, మీరే హామీలు ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఎలక్షన్ తర్వాత ఏదైతే బ్యాలెన్సెస్ ఉందో, ఇప్పుడు 140 నుంచి 150 కోట్ల రూపాయల దాకా 2 నెలల్లో డెవలప్మెంట్ వర్క్ జరిగింది. ఇంకా కూడా ఏమైనా వీళ్ళకి అవసరం ఉండే ఎట్లకైనా సమస్యలు అనేది అక్కడైనా ఉంటది కాబట్టి ప్రతి సమస్య అడ్రస్ చేసి పరిష్కరించే విధంగా ప్రభుత్వం అండ్ క్యాండిడేట్ జిమ్మేదారి తీసుకుంటారు. అంటే జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, ఇక్కడ చూస్తే కనుక బస్తీవాసులు చాలా మంది కనిపిస్తున్నారు. బస్తీవాసులు అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అది మెజారిటీ ఆఫ్ ది సమస్యలు ఏంటంటే రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. ఆ 2 సమస్యలు కూడా ఫస్ట్ డ్రైనేజ్ సమస్య పరిష్కరించి దాని తర్వాత రోడ్ వేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడైతే సమస్యలు ఉందో దాన్ని కూడా అడ్రస్ చేస్తాం. ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా, ఈ రోజు ఈ సమస్యలు ఉంది అని మనం మాట్లాడుతున్నామంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉండే, వారు చేయడానికి కదా ఈ సమస్య. ఇప్పుడే మేము వచ్చింది 22 నెలలు అవుతుంది ప్రభుత్వంలో. మా ఇక్కడ క్యాండిడేట్ ఎవరు ఎమ్మెల్యే కూడా లేకుండే, ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మా డెవలప్మెంట్ కూడా చేస్తాను. మీ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా,
ఏ విధంగా అయితే కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి వారికి సేవ చేయించే అవకాశం కల్పించారు, అదే మాదిరిగా మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదే పార్టీ నుంచి క్యాండిడేట్ గెలిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. గతంలో మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ని చూశారు, ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేని చూశారు. ఈసారి వీరికి అవకాశం ఇవ్వాలని మీడియా ద్వారా ప్రజలను కోరుతున్నారు. సార్ ఇంకొకసారి ఏంటంటే ఎలాంటి పదవులు లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఇక్కడ ప్రజలే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ నవీన్ యాదవ్ ఇప్పుడు మనం ప్రజల రియాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా దాని ఎమ్మెల్యే అవబోతుడని అయితే స్పష్టమవుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే అయిన తర్వాత అధిష్టానం తనకి ఎలాంటి పదవులు అప్పచెప్పవచ్చు అనుకుంటారు? అధిష్టానం ఖచ్చితంగా వారికి ఎమ్మెల్యే అనేది పెద్ద విషయం. పార్టీ ఒక వ్యక్తిగా నేను కూడా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నా. నేను 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, 3వసారి గెలిచాను. ఈ ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలంటే ఏదైనా పదవి ఉండాలా. ప్రజలే ఓటేసి మరీ ఆ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే పదవి పెద్దది. ఇప్పుడు గవర్నమెంట్ లేదున్నా కూడా ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ ఎవరెవరు మేమంతా ప్రచారానికి వచ్చాము, మేము కూడా బాధ్యత వహించి ఈ ప్రజలకు మేము మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఏ సమస్యలున్నా మా అందరి బాధ్యతగా భావిస్తూ ఈ సమస్యలు పరిష్కరిస్తూ మీ అవసరాలకు అనుగుణంగా మేము మీకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పండి సార్. నవీన్ యాదవ్ ని గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి అంటారు? ఎంత మెజార్టీతో తన గెలవబోతుంది? నవీన్ యాదవ్ గారిని గెలిపించాలంటే 2, ఒకటేమో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వం డెవలప్మెంట్. క్యాండిడేట్ పరంగా చూస్తే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. మీరే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళే చెప్తున్నారు డమ్మీ క్యాండిడేట్ కి ఇచ్చారు బీజేపీ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ ఒప్పందం ఏముండే, మోదీ గారి ఎలక్షన్లనేమో బీఆర్ఎస్ వాళ్ళు డమ్మీ పెట్టేసి. వరంగల్ కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు రైలు వచ్చేసరికి అనుకోకుండా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో ఎక్కేశాడు. కొద్దిసేపటికి రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కింద పడిపోయేవాడు. అక్కడే ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవిందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత తనని పక్కకు లాగి కాపాడారు. ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే స్పందించిన రైల్వే ఉద్యోగులను స్థానికులు, రైల్వే అధికారులు అభినందించారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని ప్యాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. బండ్లగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం. చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యం. జోగిపేటలో భారీ వర్షం తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళనలో రైతులు. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో బీపీసీఎల్ ఫ్యూయల్ అవుట్లెట్, తేనెటీగల పెంపక కేంద్రం మరియు నివృత్తి డి అడిక్షన్ సెంటర్ ప్రారంభం. ఎర్రగడ్డ డివిజన్ లో నిర్వహించిన మెగా పాదయాత్రలో పాల్గొన్న డీకే అరుణ. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రన్నింగ్ ట్రైన్ దిగబోయి కింద పడ్డ యువకుడు అప్రమత్తమై కాపాడిన రైల్వే సిబ్బంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.